హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మరి ఈ యొక్క పుష్పాలంకరణ వేడుకలో చెప్పాల్సిన సందర్భానుసార మాటలు చాలా ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అయితే మరి ఇలాంటి కార్యక్రమాలు చెయ్యమని బైబిల్లో మరి ఎక్కడ కూడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చాలా సార్లు జరిగిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియులారా, దేవుని మాటలు మనం ఈ సందర్భంగా నేర్చుకోవడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి, చదవడానికి ప్రయత్నం చేయండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం తీసారా? చూడండి, నేను చదువుతాను. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే తిమోతి అనేటువంటి తన శిష్యుడు. ఆయన చాలా యవ్వన దశలో ఉన్నాడు. యవ్వన దశలో ఉన్నటువంటి వారికి దైవజనులు పరిశుద్ధ పౌలు గారు ఈ మాటలు చెబుతున్నారు. మరి ప్రియులారా, ఈ మాటలు ఈ రోజు మరి ఉన్నటువంటి సంజన కూడా నేర్చుకోవాలి. ప్రియులారా, ఏంటి మాటలు అంటే 5 వచనాలు చెప్తున్నాడు, 5 మాటలు చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ 5 మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రోజు ఈ బిడ్డ శారీరకంగా ఎదిగింది, అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మీయముగా కూడా ఎదగాలి, ఫలించాలి. చాలా మంది ప్రియులారా శారీరకంగా ఎదుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా చక్కగా మరి అన్ని కార్యక్రమాల్లో ప్రియులారా ఎదగని మొక్కలాగా ఉండిపోతున్నారు. ప్రియులారా, ఒక మొక్క వేసుకున్నామంటే అది ప్రియుల రోజు నీళ్ళేసి పిండేసి దానికి ఎరువేసి ప్రియులరా ఎంతో ప్రయాసపడి కంచిగట్టి అన్ని చేస్తే ఆ మొక్క ఎదగకపోతే ఎలా ఉంటది చెప్పండి? వేసిన వాళ్ళకి, రైతుకి, యజమానికి చాలా బాగా. మరి మన పిల్లలు కూడా ఏం కోరుకుంటామంటే వారు శారీరకంగా ఎదగాలి, చదువులో ఎదగాలి, లేకపోతే విద్యలో ప్రియులరా వయసులో ఎదగాలి, ప్రియులరా అన్ని విషయాల్లో జ్ఞానంలో. అదే రీతిగా పౌలు గారు ఏం చెప్తున్నారంటే బైబిల్ గ్రంథంలో 5 విషయాల్లో ఎదగాలంట యవ్వనస్తులు. ఎందులో ఎదగాలండి? 5 విషయాలలో ఎదగాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూడగలిగితే ఒక చోట రాయబడింది, కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటాను ప్రియులారా, అక్కడ ఒక చక్కని మాట కనిపిస్తుంది. ఏం మాట అంటే ప్రియులారా 11వ వచనంలో పౌలు గారు అంటున్నారు, మొదటి కొరింథీ 13 ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసితిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పిల్లవాని వలె నేనున్నాను. నేను పిల్లవాని చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న ఆలోచన, చిన్న మనస్సుతో ప్రియులారా ఉంటారు. ఎందుకంటే ప్రియులారా మనిషి యొక్క జీవితంలో 4 రకాలైనటువంటి కాలాలు ఉన్నాయండి. అమ్మోయ్ వింటున్నారా? ఎన్ని కాలాలు? గడి చెప్పల 4 కాలాలు ఉన్నాయి. ఆ 4 2 యవ్వనము, 3 ప్రియులరా మరి ప్రియులరా ఏంటండి 3 మరి ప్రియులరా అది మధ్యకాలము, చివరిది ప్రియులరా వార్ధక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4 కాలాల్లో మనిషి ప్రవర్తనలు మారుతా ఉంటాయి, మనిషి ఆలోచనలు మారుతా ఉంటాయి. బాల్యంలో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా ప్రియులరా తల్లి
ప్రియులారు ఆలోచనలన్నీ చిన్నగా ఉంటాయి. యవ్వన దశలోనికి వచ్చిన తర్వాత ప్రియులారా శారీరకంగా ప్రియులారా మార్పులు, ప్రియులారా ఆడబిడ్డల్లో మార్పులు కలుగుతాయి, మగబిడ్డల్లో మార్పులు కలుగుతాయి. ప్రియులారా శారీరకంగాను అదే రీతిగా మానసికంగా కూడా మార్పులు కలుగుతూ ఉంటాయి. ప్రియులారా గమనించాలి. ఇదన్నీ కూడా ఎందుకు ఈ మాటలు చెప్తారంటే మనము నేర్చుకోవాల్సిన విషయం. ప్రియులారా ఇవి ఎదుగుతుండగా మరి బిడ్డలకు మనం ఏం నేర్పించాలి? బాల్యంలో ఉన్నప్పుడు ఏం నేర్పించాలంటే బైబిల్ అంటుంది, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అంటున్నాడు. బాల్య దినము నుండి దేవుని యొక్క ప్రియులారా వాక్యమును వారికి బోధించే సృష్టికర్త యవ్వనములోనికి వచ్చిన తర్వాత కూడా వారికి చెప్పాలి. తల్లిదండ్రులు ప్రియులారా అయ్యో ఈ తప్పుడు మాటలు చెప్పకూడదేమో, లేదంటే ఈ యవ్వనం గురించి, శారీరక మార్పుల గురించి ప్రియులారా, లేదంటే ఆలోచనల గురించి చాలా మంది చెప్పకూడదేమో అనుకుంటారు. ప్రియదేవుని బిడ్డారా, ప్రియదేవుని బిడ్డారా, మరి ఇక్కడ నుంచి ప్రియులారా స్త్రీలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రియులారా ఎదిగే కొద్ది కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. మరి ప్రియులారా తెలియదు ఇక్కడ నుంచి ఎదిగిన పిల్లలకి ఏమొస్తాయి, పీరియడ్స్ వస్తుంటాయి. ఈ సమయంలో ఇక్కడ నుంచి ప్రియులర్ పీరియడ్స్ వచ్చింది కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలంటే ఇది అందరికి తెలిసిందే. ప్రియులర్ మందిరానికి వెళ్ళడం మానేకున్న రోజున ఇది ప్రియులర్ దేవుడు పెట్టింది. ఇది ఏమండి, ఇది దేవుడు పెట్టింది. దేవుడు ఈ యొక్క క్రమం అనేది ఎందుకు ఇచ్చాడంటే ఫలింపజేయడానికి దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో సిగ్గుపడడానికి ఏమో దేవుడు పెట్టాడు ఈ కృప. దాని ద్వారా స్త్రీ ఏమవుతుందంటే తల్లి అవ్వడానికి గొప్ప అవకాశం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా ఫలింపజేశాడు దేవుడు. ఆ కుమార్ వివాహం చేసుకుని ప్రియులారా తర్వాత ప్రియులారా భార్య బిడ్డలు కలిగి ప్రియులారా వర్ధిల్లడానికి దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ప్రియులారా ఈ యొక్క పుష్పాలంకరణ వేడుక అంటే. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుడు నాకు మరి ప్రియులారా ఈ యొక్క పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రార్థన మానేనండి అనకూడదు ప్రియులారా. ఇది ప్రియుల దేవుడు పెట్టాడు కాబట్టి అది తప్పు లేదు. ప్రియ దేవుని ప్రార్థనలో మాత్రం కూర్చోవాలి, దేవుని సన్నిధికి మాత్రం ఖచ్చితంగా రావాలి. దేవుడు పెట్టింది మరి ప్రియుల దేవుడు పెట్టింది మన తప్పు, ఇది భాగ్యం. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, ఒక మాట చెప్తున్నాను. ఇలాగను ప్రియులారా దేవుడు ప్రియులారా మరి ఆయన పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఆదికాండం 1:26-27 చెప్పినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని దేవుడు చెప్తున్నాడు. మీరు సంతానమును కానీ దీవించబడని అంటున్నాడు. ప్రియులారా ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిగా నేను ఆలోచిస్తున్నాను, నేను ఎదిగాను. చిన్నప్పుడు చిన్న ఆలోచనలు, చిన్నప్పుడు పెరిగాను తిన్నారు. అమ్మాయి ఏం తిన్నారండి? చిన్నప్పుడు పెరిగాను, సారను తిన్నాం. ఇప్పుడు వరకు సండే స్కూల్కి వచ్చాం. సండే స్కూల్ మానేలా సండే స్కూల్ కూడా రావాలి. అదే రీతిగా ఇక నుంచి ఇంకా చిన్న బిడ్డ ఇంకా చాలా తెలుసుకోవాలి. మరి చిన్న వయసు అబ్బాయికి ఏం తెలియదు. ప్రియదేవుని ఫంక్షన్ పెట్టారు, మరి కూర్చుంది చక్కగా బాగా ఉంది. ప్రియులారా అయితే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నుంచి ప్రియుల పెద్దోళ్ళ ఆరాధన కూడా రావాలి. ఏం చేయాలి? మాటల దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. పెద్దోళ్ళ పాడాలి. ఇక్కడి నుంచి పెద్దోళ్ళ వాక్యం చెప్పాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో కూడా ఎదగాలి ఇక్కడి నుంచి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించాలి. అలా ఫలించడమే దేవుడికి ఇష్టం, ఫలించడమే దేవుడికి సంతోషం. ప్రియులారా అయితే తిమోతికి రాసిన పత్రికలు ఏమంటున్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటాడు. ప్రియులారా మాటలోనూ ప్రవర్తన ఏం మారాలంట? ఏం మారాలంటండి? మాట మారాలి. ఒక ఆవిడ ఏం చేసిందంటే మాట మారింది అని నువ్వు పాట రాసింది. స్టైలు మారింది. ఏంటంట? స్టైలు మారింది, నా మాట మారింది, నా యాసం మారింది అని చెప్పి శుభ్రంగా
ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తారంటే అలా మారడం కాదు, విశ్వాసులకు మాదిరిగా ఉండము. దైవభక్తి గల స్త్రీలు ఎలా ఉండాలో అలాగ అనుకుని స్వస్థ బుద్ధి కలిగి నడవాలి. ఎలా నడవాలండి? స్త్రీలు లేదా పురుషులు ఎవరైనప్పటికీ ప్రియులారా, దైవభక్తి గల బిడ్డలకు ఎలాగ మాదిరి ఉండాలో అలా మాదిరి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ప్రియులారా, అన్నిట్లో ప్రియులారా చక్కగా మనం ఆర్పాటం చేస్తున్నాం. మరి ప్రియులారా, ఇందాక అమ్మగారు చెప్పినట్లుగా నేను రాత్రి శుభ్రంగా చాలా హడావుడి చేశారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు ప్రార్థనలో చాలా మంది కనపడట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వీళ్ళు ఎందులో ఎదుగుతున్నారు? లోకంలో ఎదుగుతున్నారు, దేవుళ్ళో ఎదగట్లేదు. ప్రియ దేవుని ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం రావాలంటే మనము ప్రియులారా అన్ని విషయాలలో కూడా ఎదగాలి. దేవునిలో ఎదిగే వారిగా ఉండాలి ముందు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుండా నువ్వు ఎలాగుండాలంటే, నువ్వు యవనస్తురాలు పక్కన కూర్చో, నువ్వు యవనస్తులు పక్కన కూర్చో అంటానికి ఛాన్స్ ఇవ్వదు ఎవరికి. ఎందుకంటే నీ మాటలోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ విశ్వాసంలోనూ, పరిశుద్ధతలోనూ, ప్రియుల క్రియలలోనూ అన్నిటిలో దేవుని పిల్లలకు ఉండాల్సిన మంచి మాదిరిగా ఉందంటే ఎవరు కూడా మనల్ని అడ్డుకోలేరు. దేవునికి స్తోత్రం. కనుక యవనస్తునికి దేవుడు చెబుతున్నాడు, ఎవడు కూడా నీ యవ్వనాన్ని బట్టి, నీ యవ్వన క్రియలను బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనివ్వకుండా నువ్వు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి, క్రియలలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను అన్ని విషయాల్లో కూడా మాదిరి కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందేశావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, ఇంకా మాట మారిందా? నీ క్రియలు మారినయా? దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు ప్రియులారా, ఇక్కడున్నటువంటి ప్రియుల ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ సంజనాతో కాదు, సంజన కూడా మాట ఇక్కడి నుంచి మారాలి. అంటే మాట మారడం అంటే చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి, పెద్దోళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి, తల్లిదండ్రులు గౌరవించి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ప్రియులారా, అలాగే ప్రవర్తన, మంచి ప్రవర్తన. దైవజనులు కాబట్టి ఆ ప్రియులరా అయ్యగారు ప్రైజ్ ఇప్పుడు చెప్తుంది చాలా చక్కగా. ఈ తమ్ముడు అక్క వీళ్ళిద్దరు కూడా దారిలో కాబట్టి అయ్యగారు ఎక్కడ చూసిన ముందే ప్రైజ్ లాడ్ అయ్యగారు అని చెప్పేస్తారు ముందే. వీళ్ళిద్దరు చాలా సంతోషపడతాను బిడ్డలను చూసి. దేవుడు దీవించు. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మాటలోను, ప్రవర్తనలోను ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా చూసినట్లయితే ప్రేమ విషయంలో అందరినీ ప్రియులారా దైవ ప్రేమ చూపించిన విషయంలో రెబ్కాను మనం చూసుకుందాం. రెబ్కా దగ్గరికి ప్రియులారా ఎలియాజరు వచ్చాడంటండి. అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజరు ఇస్సాకును వివాహం చేయడానికి ఒక రోజు ప్రియులారా వచ్చినప్పుడు రెబ్కా ఎక్కడో దూరదేశం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రియులారా చూడగానే ఆమె చాలా మంచి దయ చూపించిందంటండి. దేవుని ప్రేమ అంటే ఏంటో చూపించిందంట. ఎండలో పడి ఒడ్డుకు తోలుకుని వస్తే అతను ప్రియులారా, అయ్యా మీరు కూర్చోండి, మీకు నీళ్లు మాత్రమే కాదు మీ ఒంటెలకు కూడా నీళ్లు పోతాను, గడ్డేస్తాను, నేను మీకు సహాయం చేస్తానని ఎంత ప్రేమ చూపించింది ఆ రెబ్కా అనేటువంటి యవనస్తురాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, అలాగనా ఇక్కడ నుంచి దేవుని బిడ్డలో, యవ్వన దశలో ఉన్న బిడ్డలో కాదు, దేవుని పిల్లలు ఎవరైనా సరే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమ చూపించడం విషయంలోనూ ఎలా ఉండాలంటే దేవుని పిల్లలను నిరూపించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ముగించేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా, రెబ్కాలా ఉండాలి. ఇక్కడి నుంచి అమ్మాయి ఎలా ఉండాలి? రెబ్కాలా ఉండాలి. దేవుని ప్రేమ చూపించాలి, అందరికీ దయ చూపించాలి, చక్కగా మాట్లాడాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. అదే రీతిగా తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అవసరం అయితే నేను యవనస్తురాలను మాత్రమే కాదు దేవునిలో ఎదిగిన దాన్ని అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో ఎదిగిన వారికి ప్రియులారా ఎలాంటి భయం లేదు, ఎలాంటి ప్రియులారా అధైర్యం కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగను మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలో ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా.
ఆమేన్. మరి సమయానుకూలంగా బుకింగ్ చేసాం. మరి ప్రియులారా ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మరి ఆర్కెస్ట్రా వారు ఎక్కడున్నా రావాలి. మరి ఆఖరి ప్రార్థన జరుగుతుండగా మీరు ఒక పల్లవి చరణం పాడుతుంటాం. అదే రీతిగా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇవ్వాలి. మరి సింగర్ ప్రత్యేకంగా ఆనందం కూడా పిలిచాం. మరి వారు కూడా ఆఖరిలో పాటలు పాడతారు. ఇంకా పాటలు పాడేవారు అందరూ సిద్ధపడండి. హల్లెలూయా.